ఒంటరి అంకె మాదిరిగా వైసీపీ ఏపీ రాజకీయాల్లో సోలో ఫైట్ ఇస్తూ వస్తుంది. విపక్షంలో ఉన్న వైసీపీ ఇతర ప్రతిపక్షాలతో కలిసి కూటమిని కట్టే ప్రయత్నం చేయడం లేదు. దానికి కారణం కాంగ్రెస్ అంటే మొదటి నుంచి పొడగిట్టని వ్యవహారంగా వైసీపీ ఉంది. ఇక వామపక్షాల విషయంలో వైసీపీ వైఖరి కూడా అలాగే ఉంది అని అంటున్నారు. నిజానికి ప్రజా సమస్యల విషయంలో వామపక్షాలు దూకుడుగానే ఉంటున్నాయి. వారి జెండా అన్ని జనం కోసమే అంటూ సాగుతాయి. అధికారంలో ఎవరు ఉన్నా కానీ వారి పోరాటం ఆగదు. ఇక అధికారంలో ఉన్నప్పుడు సంగతేమో కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు మాత్రం వామపక్షాలతో చేతులు కలిపి ముందుకు సాగుతూ ఉంటాయి. తమ ఉద్యమాలను మరింతగా గట్టిగా చేసేందుకు ఎర్రన్నల బలాన్ని కూడా వాడుకుంటాయి. అయితే వైసీపీ మాత్రం ఈ విషయంలో భిన్న వైఖరితోనే ముందుకు సాగుతూ వస్తుందని చెప్పాలి. ఇక వైసీపీ ఇన్నాళ్ళు ఒంటరి పోరాటం చేసింది. కానీ మూడు పార్టీలతో బలంగా ఉన్న టీడీపీ కూటమి ఇరకాటంలో పెట్టాలన్నా, తమ ఉద్యమ వేడి జనాలకు మరింత బలంగా తాకాలన్న అందుబాటులో ఉన్న శక్తులను కలుపుకొని పోవడం మేలైన రాజకీయ వ్యూహం అని వైసీపీ ఇన్నాళ్లకు భావిస్తుంది. నియోజకవర్గం స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఇదే వ్యూహాన్ని అనుసరించాలి అని ఆ పార్టీ అనుకుంటుంది. ఈ వరకు వైసీపీ సరికొత్త వ్యూహంతో ముందుకు రాబోతుంది అని అంటున్నారు. ఏపీలో వైసీపీ పెద్ద పార్టీ, విపక్షంలో కూడా 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ. అయితే వైసీపీ ఒంటరిగా ఉద్యమాలు చేసి సక్సెస్ కావచ్చేమో కానీ జనంలో ఆ ఇంపాక్ట్ చూస్తే ఒంటరి అన్నది ఎక్కువగా వినిపించే మాట. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఒంటరిగా వైసీపీ ఎదుర్కోగలదు అన్నది పార్టీకి విశ్వాసం ఉన్న జనంలో ఈ ధీమా రావాలి అంటే అందరినీ కలుపుకొని పోవాలి అని వైసీపీ కొత్త ఆలోచనలను చేస్తుంది అని అంటున్నారు. అందుకే వామపక్షాల వైపు వైసీపీ చూపు పడింది అని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం మీద చేస్తున్న ఉద్యమాలు అన్ని వైసీపీకి ఒంటరిగా చేస్తుంది అని వామపక్షాలు వీడినాయని చేస్తున్నారు. ఇష్యూ ఒకటే అయినా విడిగా చేయడం వల్ల ఇంపాక్ట్ అనుకున్న స్థాయిలో రావడం లేదు అని వైసీపీ గ్రహించింది అని అంటున్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న వైసీపీ లక్ష్యం కూడా పూర్తి స్థాయిలో నెరవేరడం లేదని అంటున్నారు. అందుకే వైసీపీ ఇప్పుడు కామ్రేడ్స్ వైపు చూస్తుందని అంటున్నారు. కలిసి ఉద్యమాలు చేస్తే, కలిసి వేదికలు పంచుకుంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అని అంటున్నారు. వైసీపీ లెక్క కూడా కడుతుందని అంటున్నారు. వైసీపీలో సర్ ప్రక్రియ మీద వైసీపీది ఒంటరి పోరుగా అవుతుంది. తమ సానుభూతి పరులు ఓట్లు తీసేయిస్తున్నారు అని విమర్శలు కూడా చేస్తుంది. కానీ గట్టిగా దాని మీద పోరాటాలు లేవు. వామపక్షాలు సైతం సర్ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఈ ఎజెండాతో వారిని కూడా పక్కన పెట్టుకొని ఉద్యమించాలని వైసీపీ చూస్తుందని అంటున్నారు. అలాగే రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద, అలాగే విద్యుత్ ఛార్జీల మీద, నిరుద్యోగం మీద, సంక్షేమ పథకాలు అమలు తీరు మీద ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి అంటే ఖచ్చితంగా కామ్రేడ్స్ తో కలిసి అడుగులు వేయడం మేలు అన్నది వైసీపీ సరికొత్త వ్యూహం అని అంటున్నారు. దాంతో మెల్లగా ప్రజా పోరాటాల ద్వారా వామపక్షాలతో చేతులు కలిపితే అది ఎన్నికల నాటికి ఏ రూపం దాలుస్తుంది అన్నది చూడాల్సి ఉంది. పొత్తుల దాకా ఈ స్నేహాలు వెళ్తే ఏపీలో కూటముల మధ్య పోరుని 2029లో అంతా చూడవచ్చు అని అంటున్నారు.